वज़ीर सेहत टी हरीश राव ने अपने जिले सिद्दीपेट में 271 करोड़ की लागत से तामीर किए गए असरी दवाखाने का इफ्तिताह अमल में लाया। इस मौके पर खिताब करते हुए उन्होंने बताया कि तेलंगाना की तश्कील से कबल सिद्दीपेट के तुलबा नई दिल्ली और मुल्क की दीगर रियासतों को तालीम हासिल करने के लिए जाते थे, जहां जाकर वो MBBS की पढ़ाई करते थे। लेकिन आज वज़ीर आला चंद्रशेखर राव की जानिब से सिद्दीपेट में 150 सीटों वाला मेडिकल कॉलेज कायम कर दिया गया है, जिसके बाद दिल्ली, राजस्थान और महाराष्ट्र के बच्चे सिद्दीपेट के मेडिकल कॉलेज में तालीम हासिल कर रहे हैं। ఇంటి కడుపు నిండిపోయింది। రాజస్థాన్ రాష్ట్రం నుంచి 8 మంది పిల్లలు రాజస్థాన్ నుంచి వచ్చి చదువుతా ఉన్నారు, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి చదువుతా ఉన్నారు, మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుతా ఉన్నారు। వివిధ రాష్ట్రాల పిల్లలు సిద్దిపేట మెడికల్ కాలేజీకి వచ్చి చదువుతా ఉన్నారు। ఒక అమ్మాయితో మాట్లాడితే నిజామాబాద్ అన్నారు, ఇంకొక అమ్మాయి నల్గొండ జిల్లా నకరేకల్ అన్నారు, ఇంకొక అమ్మాయి సూర్యాపేట అన్నారు, ఇట్లా వాళ్ళతో మహబూబాద్ అన్నారు। నకరేకల్ అమ్మాయిని అడిగితే మీ నాన్న ఏం చేస్తాడంటే, నాన్న వ్యవసాయం చేసుకుంటాడు సార్, అమ్మనేమో హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటది, వ్యవసాయం చేస్తుంటాడు, మా నాన్న నువ్వు సిద్దిపేటకు పో బిడ్డ, ఆడ హరీష్ రావు సార్ ఉంటాడు మంచిగా చూసుకుంటాడు అన్నాడు। మరి నేనెట్లా తెలుసామా మీ నాన్నకు అని నేను అన్నా। అంటే అందరూ అనుకోంగి విన్నాడు, టీవీలో ఇట్లా చూస్తాడు కదా, సిద్దిపేట అయితే మంచిగుంటది బిడ్డ, ఆడికి పో అన్నాడు వాళ్ళ నాయన। అంటే అంత నమ్మకం, సిద్దిపేట అంటే అంత నమ్మకం పెంచుకున్నాం మనం। ఇలా ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ పిల్లలు చేరుతున్నారంటే ఇక్కడ మంచిగా ఉంటది, వాతావరణం బాగుంటది, చదువు బాగుంటది, కాలేజీ బాగుంటది, హాస్టల్ బాగుంటది, సిద్దిపేట ప్రజలు